మీరందరూ ఉంటే గ్రూప్ ఫోటో దిగుదాం. చెప్పులు తీసుకునే వాళ్ళందరూ రాయపర్తి వాళ్ళు రండి. ఎవరైనా ఉంటే రాయపర్తి మండలం వాళ్ళు రండి. సోమయ్య, పుచ్చమ్మ, మరి ఈ రోజు మొత్తం 12 లక్షల చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదే కాదు, మీరు అందరు కూడా చూస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని పథకాలు ఒకదాని ఒకటి అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాము. మరి వేరేవన్నీ కూడా రాబోయే రోజులలో అదే విధంగా చేసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. మొన్న మీరు చూసినట్టయితే రుణమాఫీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడత మన నియోజకవర్గానికి 80,66,00,000 రావడం జరిగింది. మళ్ళా ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఈ నెలాఖరికి 1,50,000 వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అవుతుంది. వచ్చే ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అవుతుంది. మరి బీజేపీ ప్రభుత్వం మాటలేమో పెద్దగా చెప్తున్నారు. ఇందాక జనగాంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి దిష్టి బొమ్మని తగలబెట్టిందంట. వాళ్ళు ఏమైనా చేస్తుంటే నిజంగా దయాలు వేదాలు వర్తించినట్టు ఉంది. మన బడ్జెట్ ఎంత మంచిగా అందరికి ఈక్వల్ గా చేసి మన బడ్జెట్ పెట్టిండ్రు. మరి కేంద్రం నుంచి వాళ్ళు ఒక్క రూపాయి పట్టుక రాలేదు. కానీ మనకు మొండి చేతితో కప్పిపుచ్చుకోవడానికి ఏదో లేని వాళ్ళదేదో కప్పిపుచ్చుకోవడానికి ఏదో లేనివన్నీ చెప్పాలన్నట్టుగా వాళ్ళు ప్రయత్నిస్తుండ్రు. మరి ఎక్కడ కేంద్రం నుంచి ఏమైనా వచ్చినాయా? మనకి ఒక చిల్లి కప్పించిండ్రా తెలంగాణ రాష్ట్రానికి? మరి అది అడగట్లేరు. ఇప్పుడు మనకి అన్ని వర్గాలకి ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ కి అందరికి న్యాయం జరిగే విధంగా తెలంగాణ బడ్జెట్ పెట్టడం జరిగింది నిన్న. మరి బీజేపీ వాళ్ళు ఎక్కడ తెలియలేదు 1 రూపాయి అని మనందరం ప్రశ్నిస్తుంటే అది దానికి సమాధానం లేక ఏదో ఇటు లేకపోతే దుమ్మెత్తి చూడాలని చూస్తున్నారు. అది మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. అది ఎవరికైనా కానీ అర్థం అవుతుంది. వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు? బీజేపీ వాళ్ళు ఏమైనా ఇచ్చిండ్రా? సెంట్రల్ ఏమైనా ఇచ్చిండ్రా? మనకి ఫండ్ మనకేమైనా ఇచ్చిండ్రా తెలంగాణ రాష్ట్రానికి? అప్పుడు ఏమన్నారు సీఎం గారు? ఒకటి గాడిద గుడ్డు చూపించి చెప్పిండ్రు, బీజేపీ వాళ్ళు మనకి ఇచ్చింది ఏంటి? ఆ గాడిద గుడ్డ అన్నారు. నిజంగా కూడా వాళ్ళు మనకి ఇచ్చింది గాడిద గుడ్డే, ఏది కూడా ఇయ్యలేదు బీజేపీ వాళ్ళు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంటది. మరి అట్లనే అన్ని వర్గాల వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్స్ మళ్ళీ అందరికి విద్య అయినా వైద్యం అయినా లేకపోతే రైతన్నలకైనా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కూడా చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇంకా రాబోయే రోజులలో కూడా చేసేది కూడా ఎంతో ఉంది. మరి నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. మీరందరూ